నమస్కారం. ఈరోజు సుఖీభవలో విటమిన్ బి12 ఎందుకు అవసరం, ఈ జన్యువుతో పురుషుల్లో కుటుంబ నియంత్రణ, ఎండల దాడి నుంచి కళ్ళను కాపాడుకోండిలా, వేసవిలో ఆరోగ్యం భద్రం, ఇంకా హెల్త్ టిప్. పోషకాహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల్ని సమపాళ్లలో తీసుకోవడమే అనుకుంటారు మనలో చాలామంది. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాళ్లలో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగా అందకపోతే బి12 వంటి విటమిన్ లోపాలు పెను శాపాలుగా మారతాయి. ఇవాళ మనలో చాలామందికి బి12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. విటమిన్ బి12 లోపిస్తే ఎదురయ్యే చిక్కులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ బి12 బి విటమిన్ గ్రూప్లో ప్రధానమైంది ఇదే. మెదడు, నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి కారణమయ్యే విటమిన్ ఇది. ఇంతకంటే ముఖ్యంగా రక్తం తయారీలో కూడా విటమిన్ బి12ది అతి ముఖ్యమైన పాత్ర. అందుకే విటమిన్ బి12 లోపం అనేది శరీరంలో మెదడుకు, రక్తానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. మాంసాహారంలో మాత్రమే లభించే విటమిన్ బి12 కొరత అనేది ఇవాళ పిల్లల నుండి పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తోంది. మన శరీరానికి తగినంత బి12 విటమిన్ లభించినప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుముఖం పడుతుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలు మొదలవుతాయి. కండరాలను నిర్వీర్యం చేసే మల్టిపుల్ స్క్లెరోసిస్, డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక చికాకులు, ఆటిజం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతాన లోపాలు, ఇలా చాలా సమస్యలే కనిపించే అవకాశం ఉందంటారు డాక్టర్లు. విటమిన్ బి12ని మనం సైనికోబాలమిన్ అని కూడా అంటాము. అదొక వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో ఈ వైటమిన్ బి12 నార్మల్గా బాడీలో సెల్స్ అవి ఫామ్ అవడానికి, హీమోగ్లోబిన్ అది ఫామ్ అవడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవడానికి, అలాగే డిఎన్ఏ ఫామ్ అవడానికి చాలా ఇంపార్టెంట్. అది చాలా కీలకమైన విటమిన్. అది కో ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది. సో ఇది డెఫిషియన్సీ వచ్చినప్పుడు, అంటే ఈ బి12 లోపం వచ్చినప్పుడు చాలా రకాల సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. నార్మల్గా మైల్డ్గా డెఫిషియన్సీ ఉన్నప్పుడైతే విపరీతంగా నీరసంగా ఉండటము, బాగా నీరసంగా ఉండటం, రక్తం బాగా తగ్గటం, అంటే ఎనీమియాలతో ప్రెజెంట్ అవుతారు. అలాగే మోడరేట్ టు సివియర్గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొంతమందికి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే పాదాల స్పర్శ అవి తెలియకపోవడం, నెక్స్ట్ నడుస్తుంటే కూడా చెప్పులు అవి జారిపోవడం, చేతులు కాళ్ళు బాగా తిమ్మిర్లుగా ఉండటం, ఫ్రీక్వెంట్గా మర్చిపోవడం, అలాగే నుంచున్నా కూడా బ్యాలెన్స్ అది ఉండకపోవడం, ఫ్రీక్వెంట్గా తూల్లాగా రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి నరాలకు సంబంధించింది. అయితే ఇంకా సివియర్గా ఉన్నప్పుడు అయితే బాగా డిప్రెషన్ లాగా రావటము, సైకోసిస్ లాగా రావటం, ఇలాంటి మేనిఫెస్టేషన్స్ కూడా ఉంటాయి బాగా సివియర్గా ఉన్నప్పుడు. అలాగే సివియర్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు బోన్ మ్యారో కూడా సప్రెషన్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రక్తం ఒకటే, అంటే హీమోగ్లోబిన్ ఒకటే కాకుండా అదర్ సెల్ లీనియేజెస్, అంటే బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఆ వైట్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గిపోవడం, తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ కూడా పడిపోవడం, ఇలాంటి మేనిఫెస్టేషన్స్ కూడా ఉంటాయి సివియర్గా బి12 డెఫిషియన్సీస్ ఉంటాయి. బి12 విటమిన్ లోపాన్ని డాక్టర్లు నిశ్శబ్ద సునామీగా పేర్కొంటారు. మన శరీరంలో తగినంత విటమిన్ బి12 లేనప్పుడు అనేక సమస్యలు చుట్టుముడతాయి. నీరసం, నిస్సత్తువ, బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం, వణుకు, అనియంత్రిత కదలికలు, ఇలా అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. మన ఒంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు విటమిన్ బి12 లోపం ఉందేమోనని అనుమానించాలి. పిల్లల్లో బాగా అలసట కనిపించినా, రక్తహీనత కనిపించినా, మతిమరుపు, జ్ఞాపకశక్తి లోపాలు కనిపించినా కూడా విటమిన్ బి12 లోపం ఉందేమో ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే ప్రధానంగా రక్తానికి, మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి సంబంధించి విటమిన్ బి12 పాత్ర అత్యంత ప్రధానమైంది. ఈ బి12 డెఫిషియన్సీస్ రావడానికి, బి12 లెవెల్స్ తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. నార్మల్గా అయితే కొన్ని రకాలు, ఇప్పుడు బి12 మనకి రక్తంలోకి మనం ఫుడ్లోంచి తీసుకున్న తర్వాత మన స్టమక్లోంచి, ఇంటెస్టైన్లోంచి రక్తంలోకి అబ్జార్బ్ అవ్వాలంటే స్టమక్లో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ సెక్రెట్ అవ్వాలి. అది మనకి స్టమక్లో ఉండే సెల్స్, పెరైటల్ సెల్స్ అనే సెల్స్ నుంచి ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ సెక్రీట్ చేస్తుంది. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఈ బి12ని మనకి స్మాల్ ఇంటెస్టైన్, ఆ పేగ్, చిన్న పేగ్ నుంచి మనకి రక్తంలోకి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. సో కొంతమందికి ఏంటంటే బై బర్త్, పుట్టుకతోనే కొన్నిసార్లు ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది బాగా తక్కువగా ఉండొచ్చు.
సో వీళ్ళల్లో కూడా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తక్కువగా సెక్రీట్ అవటం వల్ల వీళ్ళకి అబ్జార్ప్షన్ అంటే B12 సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళకి B12 అనే డెఫిషియన్సీ రావచ్చు. నెక్స్ట్ ఇలా కాకుండా కొంతమందికి కొన్ని రకాల పెర్నీషియస్ అనీమియా అంటాం. ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ కండిషన్. సో దీనిలో కూడా ఏమవుతుందంటే ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఈ స్టమక్లో యాసిడ్ సెక్రేషన్ వీళ్ళలో తక్కువగా ఉంటుంది. స్టమక్లో సెల్స్ అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో వీళ్ళకి కూడా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే లెవెల్స్ బాగా తక్కువగా సెక్రీట్ అవ్వడం వల్ల వీళ్ళలో కూడా B12 అనేది అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. క్రాన్స్ డిసీజ్ అంటాము. అండ్ నెక్స్ట్ కొన్ని రకాల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, జియార్డియాసిస్, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా కొన్నిసార్లు ఆ చిన్నపిల్లకి ఏమైనా సర్జరీస్ అవి జరిగి కొంత పార్ట్ తీసేయటం, ఇలా వీటి వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే B12 అబ్జార్ప్షన్ తగ్గిపోయి దీనివల్ల కూడా B12 డెఫిషియన్సీస్ రావచ్చు. విటమిన్ B12 కొరతను మనం ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తేలికగానే అధిగమించవచ్చు. పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్డు, మాంసం ఇలా జంతు సంబంధిత ఆహారాల్లో విటమిన్ B12 లభిస్తుంది. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా జాగ్రత్త పడడం ద్వారా విటమిన్ B12 లోపం రాకుండా చూసుకోవచ్చు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ B12 లోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కాబట్టి శాకాహారం తీసుకునేవారు పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలిసే అవకాశం తక్కువ. ఏడాదిలోపు పిల్లల్లో 0.5 మైక్రోగ్రాములు, ఏడాది నుండి 13 ఏళ్లలోపు పిల్లల్లో 0.9 నుండి 1.8 మైక్రోగ్రాముల దాకా విటమిన్ B12 లెవెల్స్ ఉండాలి. రక్త పరీక్ష ద్వారా పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందని తెలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. విటమిన్ B12 ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో కూడా లభిస్తోంది. ఈ B12 లెవెల్స్ చెక్ చేసినప్పుడు ఇవి నార్మల్గా 200 కంటే తక్కువ, 200 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం ఇది సివియర్ డెఫిషియన్సీ కింద కన్సిడర్ చేసి ఇంజెక్షన్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. ఇంజెక్షన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవి సివియర్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈ B12 లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా డెఫిషియన్సీ, కొంతమందికి ఫాల్స్గా నార్మల్ చూపించవచ్చు ఈ B12 లెవెల్స్. సో అలా ఉన్న వాళ్ళకి వేరే అదర్ టెస్ట్ మిథైల్ మెలనోయిక్ యాసిడ్ అని చెప్పి హోమోసిస్టిన్ లెవెల్స్ అని చెక్ చేస్తాం. సో ఈ జనరల్గా ఏంటంటే ఈ హోమోసిస్టిన్, మిథైల్ మెలనోయిక్ యాసిడ్ లెవెల్స్ ఈ B12 డెఫిషియన్సీలో ఈ లెవెల్స్ పెరుగుతాయి. సో అలా చూసుకొని వీళ్ళకి B12 డెఫిషియన్సీస్ ఉన్నాయని నిర్ధారించుకున్నాక న్యూరలాజికల్గా కనుక అంటే నరాలకు సంబంధించిన డ్యామేజ్ కూడా స్టార్ట్ అయింది, మనకి ఈ నరాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేస్తాం. అవి జనరల్గా సైనికోబాల్మిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి 1000 మైక్రోగ్రామ్స్ ఇస్తాము. జనరల్గా మోడరేట్గా ఉంది డెఫిషియన్సీ, మరీ ఎక్కువగా లేదు అనుకున్న వాళ్ళకైతే వారానికి ఒక ఇంజెక్షన్ 2 నెలల పాటు కంటిన్యూ చేస్తాం. తర్వాత కూడా వాళ్ళకి 1 సంవత్సరం పాటు నెలకు ఒక ఇంజెక్షన్ చొప్పున సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అలానే ఇంకా సివియర్గా డెఫిషియన్సీ, నరాలకు సంబంధించి కూడా నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ B12 డెఫిషియన్సీ వల్ల అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి వారానికి 3 ఇంజెక్షన్లు అలా 1000 మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్స్ సైనికోబాల్మిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి అలా 2 వీక్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా వీక్లీ ఒక ఇంజెక్షన్ 3 మంత్స్ వరకు కంటిన్యూ చేస్తాం. అలా కాకుండా చాలా మైల్డ్గా ఉన్నాయి డెఫిషియన్సీ, లైట్గానే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఓరల్గా అంటే టాబ్లెట్స్ రూపంలో అలా సప్లిమెంట్స్ అవి స్టార్ట్ చేస్తాం. ఎదిగే వయసులోని పిల్లలకు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి విటమిన్ B12 చాలా అవసరం. తగినంత విటమిన్ B12 అందకపోతే అది పిల్లల్లో ఎదుగుదల లోపాల్ని, రక్తహీనత, మెదడు, నాడీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు చిన్న వయసు నుంచి పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా అందించాలి. గుడ్డు, చేపలు, మాంసాహారాల్ని తరచుగా అందిస్తుంటే B12 లోపం తలెత్తకుండా నివారించవచ్చు. B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల రూపంలో విటమిన్ B12ని తీసుకోవడం ద్వారా B12 కొరతను తేలికగా అధిగమించవచ్చు. వేసవిలో వేడి ఉక్కపోతలతో చర్మానికే కాదు మన కళ్ళకు కూడా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. తీక్షణమైన ఉష్ణం మూలంగా కళ్ళలో తడి ఇంకిపోతూ తరచుగా పొడారిపోతూ ఉంటాయి. అంతేకాదు వేసవిలో దుమ్ము ధూళి కూడా బాగా రేగుతూ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఈ దుమ్ము ధూళి మూలంగా కళ్ళు 2 ఎర్రబారి నీరు కారుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? వేడి, ఉక్కపోతలు, దుమ్ము, ధూళి తదితరాల నుంచి కళ్ళను ఎలా కాపాడుకోవాలి? వేసవిలో కళ్ళ సంరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో ఐ కేర్ అంటే
బయట పోయినప్పుడు అంతా తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గ్లాసెస్. సో ఇట్ విల్ ప్రివెంట్ ది ఎవాపరేషన్, ఇట్ విల్ ప్రివెంట్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఈ టెరిజం అనే జబ్బు, క్యాట్రాక్ట్ అనే జబ్బు, మ్యాకులార్ డీజనరేషన్ అనే జబ్బులు వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీగా బయట తిరిగినప్పుడు సమ్మర్లో ప్రొటెక్టివ్ ఐవేర్ ఒకటి ఇంపార్టెంటు. సమ్మర్లో డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడము, మరీ మధ్యాహ్నము బయట తిరగకుండా ఉండడము, ముఖ్యంగా డ్రైవింగ్ చేయడము అలాంటివి తగ్గించాలి. ఎందుకంటే డ్రైవింగ్ అప్పుడు కూడా ఈ బ్లింక్ రేట్ బాగా తగ్గిపోయి ఐస్ డ్రై అయ్యే అవకాశం ఉంది. సో డీహైడ్రేషన్ కాకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడము, తర్వాత అవసరమైతే ఆర్టిఫిషియల్ టియర్స్, లూబ్రికెంట్స్ కూడా వాడడం మంచిది. వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి ఉక్కపోతలు, మరోవైపు ప్రచండ భానుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. పైనుంచి భానుడి కాల్చేసే కిరణాలు, కింద నేల నుంచి ఎగసే సెగలు మన శరీరాలని ఉష్ణ కూపాల్లా మార్చేస్తూ ఉంటాయి. మండిపోయే ఈ ఎండల ధాటికి ఒంట్లో ద్రవ నష్టం మొదలుకొని వడదెబ్బ, చెమట పొక్కులు, సెగ్గడ్డలు ఇలా ఈ సీజన్లో మనకు చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. ఇక పిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళకైతే వేసవిలో అడుగడుగునా ఏదో ఒక కష్టం ఎదురవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవిని సునాయాసంగా దాటేందుకు ఏం చేయాలో, జీవన సరళిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలం ఆరోగ్యానికి ఎందుకు గడ్డు కాలం? ఎండాకాలంలో మార్నింగ్ ఉదయం నుంచి 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరిగిపోతుంటాయి. వాతావరణము, పొడి వాతావరణము, తేమ తక్కువ ఉండటము, తర్వాత వడగాల్పులు వేర్చడము, దీనివల్ల తీసుకునేటువంటి వాటర్ కూడా కంటెంట్ తక్కువ సరిగ్గా తీసుకున్నట్లయితే డిహైడ్రేషన్కి గురి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ ఎండలో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయటము, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మన వర్క్ కానివ్వండి, ఎండకి ఎక్స్పోజ్ అయినట్లయితే సన్ స్ట్రోక్ కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. ఈ డిహైడ్రేషన్ కానివ్వండి, సన్ స్ట్రోక్ కానివ్వండి, వీటిలో మనం తొందరగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజ్ వాళ్ళకి డైరెటిక్స్ అనేవి ఇస్తుంటారు. కిడ్నీ సంబంధించిన వాళ్ళకి కూడా బాడీలో వాటర్ వెళ్ళేందుకు డైరెటిక్స్ ఇస్తుంటారు. వీళ్ళల్లో ఇంకా డిహైడ్రేషన్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మామూలుగా సీజనల్ ప్రకారం దాని ప్రకారమే కాకుండా ఇంటర్నల్గా మన ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల కూడా డిహైడ్రేషన్కి ఎర్లీగా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎండాకాలంలో ఎక్కువ చెమట పోయటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఆ యూవీ రేస్ అనేది స్కిన్ మీద పడటం వల్ల స్కిన్ పైన దద్దులు రావటం, ర్యాషెస్ రావటం, స్కిన్ క్రాక్స్ రావటం, ఒకసారి బెందుల్లాగా రావటం అనేది జరుగుతుంది. ఎండాకాలంలో ఈ పొడి వాతావరణంలో బ్యాక్టీరియల్ ప్రొలిఫరేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతుంటాయి. టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, అంటే ఈ వాటర్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల టైఫాయిడ్ ఫీవర్స్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి మీజిల్స్, చికెన్ పాక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి సమ్మర్లో. డీహైడ్రేషన్ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? సమ్మర్లో ఎప్పుడైతే మన వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోవటం వల్ల వాటర్ కంటెంట్ బయటకు ఎక్కువ వెళ్ళిపోవటం, చెమట ద్వారా ఎక్కువ వెళ్ళిపోవటం, శ్వాసక్రియ ద్వారా వెళ్ళిపోవటం వల్ల సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోవటం వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ గురవుతుంది. బాడీ డిహైడ్రేషన్ ఉండడం వల్ల బాడీలో బీపీ పడిపోవటం, మైల్డ్గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ అవటం, ఆ యూరిన్ వచ్చి కూడా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉండటం, దాహం అధికంగా వేయటం, ఈ విధంగా మైల్డ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి తర్వాత మోడరేట్ దానికి వచ్చేస్తుంది. అంటే బీపీ పడిపోవటము, పల్స్ ఎక్కువ రావటము, తర్వాత ఆయాసం రావటము, శ్వాస ఆడకపోవటము. ఒకవేళ డిహైడ్రేషన్ కనుక సివియరిటీ అయినట్లయితే మరి కళ్ళు తిరగటము, నొప్పులు రావటము, ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫిట్స్ కూడా వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా రాకుండానే ముందుగానే మనం వాటర్ సఫిషియెంట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండకు వెళ్ళకుండా, ఎక్స్పోజ్ కాకుండా మనం కాపాడుకోవాలి. మనం వెళ్ళవలసిన ప్రయాణం టైమ్స్ మార్చుకోవడం ద్వారా తీసుకునేటువంటి వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, వీటిని సఫిషియెంట్గా అంటే తరచుగా తాగటం ద్వారా మనం బాడీ డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బ అంటే ఏంటి? వడదెబ్బ ఎందుకు ప్రమాదకరం? మన బాడీలో హైపోథాలమస్లో థర్మో రెగ్యులేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ థర్మో రెగ్యులేటర్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోయి బాడీలో టెంపరేచర్ కనుక ఎక్కువైనట్లయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా మన బాడీలో ఉండేటువంటి వాటర్ చెమట ద్వారా బయటకు రావడం జరుగుతుంది. ఆ విధంగా రావడం ద్వారా బాడీ అనేది కూల్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్ అనేది పెరగకుండా ఈ చెమట ద్వారా బయటకు వచ్చేసి మన బాడీని కాపాడుతుంది. అయితే ఈ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ థర్మో రెగ్యులేషన్ సెంటర్ అనేది డ్యామేజ్ అయ్యి పని చేయకుండా అయిపోతుంది.
తద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉండే పార్ట్స్ అన్నిటి కూడా టెంపరేచర్ దామంతా పెరిగిపోతుంది. బాడీ టెంపరేచర్ 105 డిగ్రీ ఫారెన్హీట్స్ కంటే ఎక్కువ అవటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటిల్లో హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లివరు, మజిల్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. డ్యామేజ్ అవ్వటం వల్ల మనిషికి ఇరిటబిలిటీ రావటం, హెడేక్ రావటం, డ్రౌజీ రావటం, ఫిట్స్ కూడా రావటం, ఇంకా సకాలంలో ట్రీట్మెంట్ అందనట్లయితే డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ వడదెబ్బ తగిలినప్పుడు పేషెంట్ ఎంత వీలైతే అంత నీడ ప్రదేశానికి షిఫ్ట్ చేయాలి. ఒకవేళ ఏసీ రూమ్స్ ఉన్నట్లయితే ఏసీ రూమ్స్ షిఫ్ట్ చేయటము. తర్వాత పేషెంట్కి టైట్ బట్టలు ఉన్నట్లయితే ఆ బట్టలు తీసేసి బాడీని అంతా మనకి చల్లటి వాటర్తో కడిగేటము. ఐస్ ప్యాక్స్ ఉన్నట్లయితే చంకలో కానీ, గజ్జల్లో కానీ, మెడ కింద మనకి ఐస్ ప్యాక్స్ పెట్టడం వల్ల బాడీ కోర్ టెంపరేచర్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. పేషెంట్ కనుక ఒకవేళ కోమాలో ఉన్నాడు, పేషెంట్ అనేబుల్ టు టేక్ ఫ్లూయిడ్స్ అన్నట్టు అంటే వాటర్గా తీసుకోలేకపోతున్నారని అన్నట్లయితే యాజ్ మచ్ పాసిబుల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి రింగర్ లాక్టేట్ కానీ సోడియం క్లోరైడ్ NSI పెట్టడం ద్వారా అంటే మన బీపీని పెంచడం ద్వారా మనం పర్సన్ కాపాడుకోవచ్చు. పేషెంట్స్ కనుక వాళ్ళు అది కాన్షియస్లో ఉన్నట్లయితే చాలామంది ఏం చేస్తుంటారు, చల్లటి బీర్ ఇచ్చిన వీటి ద్వారా ఆయనకు దాహం తీరుతుంది, తర్వాత మనకి తొందరగా కోలుకుంటారని అవగాహన లేక చెప్తుంటారు. ఈ విధంగా బీర్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది. బాడీలో ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది. బీర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపిస్తుంది. ఆల్రెడీ పేషెంట్ కనుక డిహైడ్రేషన్ సన్స్ట్రోక్తోనే ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు మనకి బీర్ లాంటివి ఇవ్వకూడదు. అట్లాగే వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు ఇవ్వాలంటే ఫ్రూట్స్ కానివ్వండి, కీర కానివ్వండి, లేకపోతే వాటర్ మిలన్ లాంటి పేషెంట్ కనుక ఏబుల్ టు టేక్ ఓరలీ అన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఇవి ఇవ్వచ్చు. తర్వాత మనకు ఫ్రై ఫుడ్స్ కానివ్వండి, ఆయిల్ ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవటం ఎలా? మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడైతే సమ్మర్లో దాదాపుగా కూల్ టైంలో వెళ్ళేటందుకు చూసుకోవాలి. అంటే మార్నింగ్ 10 లోపు కానివ్వండి, ఈవినింగ్ 4-5 తర్వాత కానీ బయటికి వెళ్తే ఫస్ట్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా, వేడికి ఎక్స్పోజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తున్నప్పుడు అయితే మనము దుస్తులు అనేవి కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేటువంటి లైట్ కలర్ దుస్తులు ధరించాలి. అంటే డార్క్ కలర్ దుస్తులు కనుక వేసుకున్నట్లయితే అవి ఎక్కువ వేడిని అబ్జర్వ్ చేసి ఇంకా ఫర్దర్గా మనకి డిహైడ్రేషన్కి గురే అవకాశాలు చేస్తాయి. కాబట్టి లైట్ కలర్ దుస్తులు అనేవి ధరించాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి వాడుతుండాలి. ఈ సన్ స్క్రీన్ లోషన్స్ UV రేస్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మన బాడీకి, స్కిన్కి మనకు డ్యామేజ్ కాకుండా అవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగును తీసుకొని వెళ్ళటం, కళ్ళకు కూడా ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళినట్లయితే ఐ ప్రొటెక్షన్ ఉంటుంది, బాడీ కూడా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ చెమట ద్వారా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేసేందుకు స్నానం అంటే చల్లటి నీటితో ఆ చెమట పట్టిన ఏరియాని వాటర్ సోప్తో కడగటము, ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ లేకుండా యాంటీ ఫంగల్ డ్రగ్స్ వాడటము, లేదంటే ఫస్ట్ ఆ చెమట లేకుండా కూడా మనం క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, లివర్ సంబంధించిన డిసీజ్ బాధపడేవాళ్ళు, వీళ్ళల్లో మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ తగ్గించేందుకు డాక్టర్లు డైయూరిటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ డైయూరిటిక్స్ మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా బయటికి పంపిస్తుంటాయి. కానీ ఈ సమ్మర్లో సరిగ్గా వాటర్ తీసుకోకపోవడంతో డిహైడ్రేషన్ అనేది కూడా వీళ్ళలో ఎక్కువ అవుతుంది. సో తొందరగా వీళ్ళు డిహైడ్రేషన్ గురి కావటము, తొందరగా అలసిపోవటము, టైర్డ్ కావటము, ఆకలి లేకుండా కళ్ళు తిరగటము, బాడీ పెయిన్స్ వచ్చేసి బీపీ పడిపోయి వాళ్ళకి కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశాలుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ మెయిన్గా సమ్మర్లో ఎండకి ఎక్స్పోజ్ కాకుండా బయటికి వెళ్ళకుండానే ఉండాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ప్రొటెక్షన్గా మెజర్మెంట్ తీసుకొని పోవాలి. అంటే బట్టలు కాటన్ దుస్తులు ధరించాలి, లూజ్గా ఉండేటువంటి ధరించడం, వెళ్ళేటప్పుడు వాటర్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళటము, దాహం కాకుండానే కొద్దిగా వాటర్ తీసుకొని ఉండటము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా డిహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వేసవిలో జీవనయానం సాఫీగా సాగేందుకు ఏం చేయాలి? ఈ సమ్మర్లో అందరూ కూడా హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి టైం ఉంటుంది కాబట్టి విహారయాత్రలకు వెళ్ళటము, ఈ టెంపుల్స్కి వెళ్ళటం అనేది చేస్తుంటారు. ఎర్లీ అవర్స్ వెళ్ళటము లేకపోతే ఈవినింగ్ వెళ్ళటం అనేది టైం చూసుకోవాలి. వెళ్ళేటప్పుడు కూడా వేసుకునే అంటే వస్త్రాధారణ అనేది ఇంపార్టెంట్. అందరూ కూడా లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేటువంటి దుస్తులు ధరించడం వల్ల బాడీకి వెంటిలేషన్ కూడా ఎక్కువ అవటము, తొందరగా వేడి కాకుండా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా తీసుకునే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆహారం విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి.
వెళ్ళేటప్పుడు మంచి వాటర్ తీసుకెళ్ళడం, వాటర్ బాటిల్ తీసుకెళ్ళటము, ఇంట్లో నుంచి తీసుకెళ్ళటము, లేకుంటే బ్రాండెడ్ వాటర్ వాడటము, తరచుగా వాటర్ తీసుకోవటము, ఈ ఐస్ క్రీమ్ల బదులు వీటి బదులు చల్లటి కూల్ డ్రింక్స్ బదులు ఈ వాటర్ కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఓఆర్ఎస్ తీసుకోవటము, మజ్జిగ కూడా తీసుకోవటము మనకు డిహైడ్రేషన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. వేసవిలో తీవ్రమైన వేడి ఉక్కపోతలను తట్టుకోవడానికి వీలుగా రోజు మొత్తంలో ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. తరచుగా మంచినీళ్లను తాగుతూ ఉండాలి. తేలిగ్గా జీర్ణమయ్యే సాత్విక ఆహారం తీసుకోవడం మేలు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడతాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. వీలైతే కొబ్బరి నీళ్లలోకి కాసింత గ్లూకోజ్ను కలుపుకుని తాగడం మరీ మంచిది. వేసవి బడలిక, నీరసం ఇట్టే తగ్గిపోతాయి.